అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు లైన్ క్లియర్ అయింది. అభిశంసన తీర్మానంపై 200 మంది సంతకాలు చేశారు. అభిశంసన తీర్మానంపై లోక్సభ స్పీకర్కు 145 మంది ఎంపీలు మెమరాండం ఇవ్వగా రాజ్యసభలో 63 మంది విపక్ష సభ్యులు చైర్మన్ కు మరో లేఖను అందజేశారు. అభిశంసన తీర్మానంపై సంతకం చేసిన వారిలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర విపక్ష సభ్యులున్నారు. యశ్వంత్ వర్మ గతంలో ఢిల్లీ హైకోర్టులో పనిచేశారు. మార్చిలో ఆయన అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలార్పిన ఫైర్ పోలీస్ సిబ్బందికి ఓ గదిలో నోట్ల కట్టలు కాలిపోయి కనిపించాయి. వ్యవహారంపై 3 జడ్జిల విచారణ కమిటీ విచారణ చేసింది. ఆయనకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలున్నాయని నివేదిక సమర్పించింది. అయితే ఆ రిపోర్టును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అభిశంసించాలని గతంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని కోరారు. జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు లైన్ క్లియర్ అయింది. అభిశంసన తీర్మానంపై 200 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ అభిశంసన తీర్మానంపై 200 మందికి పైగా ఎంపీలు సంతకం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ తీర్మానంపై లోక్సభ స్పీకర్ కు 140 మంది ఎంపీలు మెమరాండం ఇచ్చారు. అయితే రాజ్యసభలో 63 మంది విపక్ష సభ్యులు చైర్మన్ కు మరో లేఖ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏంటి అసలు? ఎస్ దేవి, నిజంగా అంటే జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసిస్తారా లేదా అనే దాని మీద గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది ఇక్కడ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ఢిల్లీలో ఉన్నటువంటి యశ్వంత్ వర్మ ఇక్కడ ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ గా పనిచేశారు, ఆ సమయంలో సరిగ్గా హోలీ రోజు అంటే మార్చి నెలలో వచ్చినటువంటి హోలీ రోజున ఆయన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సో అవుట్ హౌస్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఒకసారిగా అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సేఫ్టీ బృందం కావచ్చు, ఆయన ఇంట్లో పనిచేసినటువంటి వర్కర్స్ కావచ్చు, వాళ్ళంతా వెళ్లి చూడగా అక్కడ నోట్ల కట్టలు కాలిపోతుంది కనిపించింది. దాంతో నోట్ల కట్టలు ఇంతగా ఎందుకు వచ్చాయి ఏంటి అనేది అక్కడ చర్చ మొదలైంది. ఆ తర్వాత వెంటనే అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి సంజీవ్ ఖన్నా అంతర్గతంగా ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ ను, దాంతో పాటు యశ్వంత్ వర్మను, ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్ల వాళ్ళని, ఇలా అందరినీ కూడా విచారణ జరిపారు. సో ఆ విచారణ తర్వాత జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయనే విషయంతో ఒక ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ ను సుప్రీంకోర్టుకు అందజేశారు. ఆ తర్వాత ఖచ్చితంగా యశ్వంత్ వర్మను అభిశంసించాల్సినటువంటి అవసరం ఉంది, ఇంపీచ్ చేయాలి, లేదంటే ఇది దేశవ్యాప్తంగా కూడా న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుందనే విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రభుత్వానికి తెలియజేశారు. సో ఆ తర్వాత జరిగినటువంటి ప్రక్రియ అభిశంసన ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద ఇప్పటికే అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. లోక్సభలో ఖచ్చితంగా 100 మంది ఎవరైతే ఉంటారో 100 మంది సంతకాలు చేస్తే మాత్రమే దాన్ని ఇక్కడ సభలో చర్చకు తీసుకుంటారు. రాజ్యసభలో 50కి పైగా సంతకాలు చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగానే ఈ రోజు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే దాదాపు 146 మంది లోక్సభలో సంతకాలు చేశారు యశ్వంత్ వర్మను తొలగించాలనే దానికి సంబంధించినటువంటి తీర్మానం పైన. ఇక రాజ్యసభలో 60కి మంది పైగా సంతకాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోక్సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ ఇద్దరు కూడా ఆ తీర్మానాన్ని పరిశీలించి, వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసును పరిశీలించి దానిపైన సభలో చర్చ పెడతారు. దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా వేయాల్సి ఉంటుంది. గతంలో ఏదైతే భారత చరిత్రలో చూస్తే ఇది సుప్రీంకోర్టు, దాంతోపాటు హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను తొలగించడానికి ఉపయోగించేటటువంటి ప్రక్రియ మాత్రమే. ఆర్టికల్ 124తో పాటు మరోవైపు 274 కూడా దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగంలో కీలక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే కింది స్థాయి కోర్టులకు సంబంధించినటువంటి నిర్ణయాలు హైకోర్టు, దాంతోపాటు సుప్రీంకోర్టులు తీసుకుంటాయి. కానీ హైకోర్టు, మరోపక్క సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రపతి నేరుగా తీసుకోకుండా ఖచ్చితంగా పార్లమెంటు నుంచి వచ్చినటువంటి ఏదైతే తీర్మానం ఉంటుందో దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ ఎప్పుడైతే
ఢిల్లీ హైకోర్టులో ఉన్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగితే అంటే ఏదైతే ఈ నోట్లు కాలిపోవడం నోట్లు దొరకడం వంటి అంశం జరిగితే ఆ తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, అలహాబాద్ పంపించారు. ప్రస్తుతం అలహాబాద్ లో పనిచేస్తున్నారు. అదే సమయంలో సుప్రీంకోర్టును మళ్ళీ ఆశ్రయించారు. తనకు అంటే ఇవన్నీ కూడా తప్పుడు సమాచారము, తన పైన పెట్టేటటువంటి ఈ అభిశంసన తీర్మానాన్ని కొట్టివేయాలి అంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు గత సీజేఐగా ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విషయంలో ఒక క్లారిటీగా తన ఒక నివేదికను కేంద్రానికి ఇచ్చి తను రిటైర్ అయ్యారు. సో ఇప్పుడు ఆ నివేదిక ప్రకారం ఒకవైపు పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. సో చర్చ జరగడం అంతేకాదు పార్లమెంట్ లో 2 సభల్లోనూ 3/2 ఓటింగ్ కావాల్సి ఉంటుంది. సో దానికి సరిపడా చూడాలంటే ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన చర్యలను వ్యతిరేకిస్తున్నారు, మరోపక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. స్వయంగా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్మానం పైన ప్రతిపక్ష నేతగా లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా సంతకం చేశారంటే సో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం అందించేటటువంటి కోర్టుల్లోనే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అక్కడ పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులే అవినీతికి పాల్పడడం కావచ్చు, లేదంటే తప్పుగా వ్యవహరించడం వంటి అంశాలు అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరిపైన పడుతుంది. సో దానికి అనుగుణంగానే ఆయనను తొలగించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నిర్ణయానికి వచ్చారు. సో ఫైనల్ గా ఇప్పుడు పార్లమెంట్ లో తీర్మానాన్ని కూడా అటు స్పీకర్ అండ్ అటు ఏదైతే చైర్మన్లకు కూడా అందజేశారు. సో దానికి అనుగుణంగా అభిశంసన తీర్మానం పైన చర్చ జరగడం ఆ తర్వాత రిపోర్ట్ ఇవన్నీ కూడా రైట్ రాజు, థాంక్యూ. రాష్ట్రపతి